హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నంటే వరలక్ష్మి వ్రతం కదా. నేను పొద్దున్నే 3:30కి లేచానండి. 3:30కి లేచి గుమ్మం అంతా క్లీన్ చేసుకొని నేను నైటే షవర్ చేసి మార్నింగ్కి కావాల్సినవి పప్పులు నానబెట్టుకున్నాను అనమాట. బూర్లకి తోపుపిండి, అలాగే గార్లిక్ మినప్పప్పు, శనగలు నైట్ స్నానం చేసి నానబెట్టుకున్నాను. ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్గా ఉంది. నేనైతే షవర్ అది చేసి వంట అది కూడా చేసేసుకున్నానండి. ఎందుకంటే నేను ఇవన్నీ షూట్ చేయలేదు. ఎందుకంటే నాకు టైం తక్కువ మాట. మళ్ళీ మా హస్బెండ్ 9 కల్లా వెళ్ళిపోతారు కదా. సో నేను పొద్దున్నే లేచి ఇవన్నీ చేసుకున్నాను అనమాట. పులిహార చేశాను, కట్టె పొంగల్ చేశాను, పరమాన్నం, పప్పు, బూర్లు, గారెలు అండ్ ఇంకేం చేయలేదు. క్యారెట్ పొటాటో ఫ్రై చేశాను అనమాట. ఇవన్నీ చేసేసి అంతా రెడీగా పెట్టుకున్నాను. వంట అయిపోయిన తర్వాత నేను పూజ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇంకా పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకునేసరికి చాలా టైం పడుతుందండి. అందుకని చెప్పి ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడైతే పూజ స్టార్ట్ చేశాను. పూజ అవుతుంది. నేనైతే దేవుడి దగ్గరే నాకు చాలా టైం పడుతుందండి అలంకరణ అది చేసుకునేసరికి. వంట ఎర్లీగానే అయిపోతుంది. ఎందుకంటే మనం ఎంత పూజ చేసుకున్నా ఇంట్లో మగవాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, ఆ రోజు సాటిస్ఫై అవ్వలేం కదా. అందుకని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఎప్పుడు మా వారు వెళ్ళకముందు నేను పూజ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను. మాకైతే కలశం ఉండదండి. మాలోని అమ్మవారు గౌరీదేవిని చేస్తామన్నమాట పసుపుతో. అలానే నాకు మా అత్తయ్య గారు అలానే చెప్పారు. నేను అలానే చేస్తాను ఎప్పుడూను. ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత నేను అయితే హారతి ఇచ్చి ప్రసాదం నైవేద్యం పెట్టేశాను అనమాట. ఇక్కడ నైవేద్యం పెట్టేసిన తర్వాత మొదటి తాంబూలం ఇచ్చేసిన తర్వాత కదండి మా హస్బెండ్కి నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. ఇక్కడైతే గోల్ చేసేస్తున్నారు, అయిపోతే నాకు బాక్స్ పెట్టే అనుకొని చెప్పి. సరే అని చెప్పి ఇంకా దండం కూడా పెట్టుకొని ఇవ్వలేదు. నన్ను తాంబూలం ఇచ్చాక పడతాను బాబు, కాసేపు కాఫీ తాగేసి అని చెప్పి కాఫీ ఇచ్చానమాట. సారీ, ఆయనే కలిపారు కాఫీ. ఎందుకంటే పూజ అయినంత వరకు ఏం తాగకూడదు కదండి. తాంబూలం తీసుకున్న తర్వాత ఏమైనా తాగాలన్నమాట. అయితే ఇక్కడ మా ఎదురింట్లో ఉంటారన్నమాట భార్గవి గారు అని చెప్పి. ఎప్పుడు ప్రతి సంవత్సరం అక్కే వస్తారు తాంబూలంకి. సో అక్కని పిలిచేసి వెంటనే అక్క వచ్చాయక్క, మళ్ళీ మీ తమ్ముడు వెళ్ళిపోతాను అంటున్నారు అని చెప్పేసి పిలిస్తే వెంటనే వచ్చేసారు అక్క. ఇక్కడైతే పసుపు రాసి తాంబూలం అది ఇవ్వాలి కదండి. ముందు పసుపు అయితే రాస్తుంది అనమాట. నాకు ఎప్పుడు మొదటి తాంబూలం భార్గవ అక్క గారే తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఎదురుగా ఉంటారు. నేను హర్ష 6వ నెల ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అనమాట. అప్పటి నుంచి భార్గవ అక్కే నాకు అలవాటు. మొదటి తాంబూలం ఎప్పుడు అక్కే తీసుకుంటారు అనమాట. అందుకని చెప్పి జస్ట్ కొంచెంగా షూట్ చేశాను అంతే. అండ్ భార్గవకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 1 by 1 వస్తున్నారు. మిగతాది ఏంటంటే మా హస్బెండ్కి అయితే నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆల్రెడీ ఆయన కూడా. ఎందుకంటే మళ్ళీ అక్కడ తంబు వేయాలి కాబట్టి సో వెళ్ళిపోతారు అన్నమాట. అందుకని ఆయనకి లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా తాంబూలం తీసుకోవడానికి వస్తారు కదండి. నేను వెళ్తాను, అలాగే ముత్తైదువులు అందరూ వస్తారు. నేనైతే 11 మందికి ఇస్తానండి ప్రతి సంవత్సరం. అలాగే తీసుకొని అందరికీ తాంబూలం అయితే ఇచ్చానమాట. ఆ రోజు శారీ చూసారు కదండి, నేను ఆ రోజు స్టిచ్ చేయించాను కదా వర్క్ చేయించి. అదేనండి శారీ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ కూడా బాగా కుట్టారు మిస్ ఇండియా టైలర్స్ వాళ్ళు. చాలా థ్యాంక్స్ అనే చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే మనం ఎంత పెట్టి కుట్టించుకున్నా కంఫర్ట్ లేకపోతే అస్సలు ఉండలేము కదండి. అందుకని చెప్పమాట బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుంది, నాకు కంఫర్ట్గా కూడా ఉందన్నమాట. ఇక్కడైతే ఒక్కొక్కరు వస్తున్నారు, నేను అలా తాంబూలం ఇస్తున్నాను. అలాగే నేను ఈవినింగ్ కూడా చీర మార్చుకొని మళ్ళీ వేరే కొత్తది శారీ అది కట్టుకొని, అంటే ఇంత హెవీ వర్క్ ఏం కట్టుకోలేదు, జస్ట్ నార్మల్ శారీ కట్టుకొని నేనైతే మళ్ళీ పూజ చేసుకొని, అలాగే ఈవినింగ్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు తాంబూలంకి. నేను అదంతా ఇంకేమీ షూట్ చేయలేదు ఫ్రెండ్స్. నన్ను పిలిచిన వాళ్ళు నేను అలా వెళ్ళి ఇలా అయితే నా వరలక్ష్మి వ్రతాన్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. సెలబ్రేషన్ అనకూడదేమో, పూజ చేసుకున్నాను అనే చెప్పాలి. ఇక్కడైతే చిన్న పిక్స్ యాడ్ చేస్తున్నాను. తోరణం అది కట్టుకొని తాంబూలం అప్పుడు రిలాక్స్గా కూర్చున్నాను అనమాట. ఇదైతే మా హర్ష తీశాడు. మా హర్షకి నిన్న హాలిడే కదా, నాకు కొంచెం హెల్ప్ చేశాడనే చెప్పాలి. ఇది ఈవినింగ్ కట్టుకున్న చీర అన్నమాట. మీరందరూ కూడా మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.